ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం జ్ఞానయుక్తమైన మాటలు మన జీవితాలను ఎలా కాపాడతాయో మరియు మనకు ఎలాంటి నిరంతర ఆత్మీయ బలాన్ని ఇస్తాయో వివరిస్తుంది. ఈ లోకంలో మనం నడిచే మార్గంలో ఎన్నో తెలియని ప్రమాదాలు, ఉచ్చులు ఉంటాయి. వాటి నుండి తప్పించుకొని క్షేమంగా ముందుకు సాగడానికి దేవుడు మనకు జ్ఞానుల ఉపదేశము అనే ఒక గొప్ప ఆయుధాన్ని అనుగ్రహించాడు. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అని ఉంది. ఊట అనేది ఎప్పటికీ ఎండిపోనిది, నిరంతరం స్వచ్ఛమైన నీటిని ఇస్తూ చుట్టుపక్కల ఉన్న వారందరి దాహాన్ని తీరుస్తుంది. అదేవిధంగా దైవజ్ఞానము కలిగిన దైవజనుల మరియు దేవుని వాక్యపు ఉపదేశం మన ఆత్మకు ఒక జీవపు ఊట లాంటిది. ఈ ఉపదేశాన్ని మన హృదయంలో ఉంచుకున్నప్పుడు అది మనకు నిరంతర ఉత్సాహాన్ని, నూతన ఆలోచనలను, సరైన వివేకాన్ని ఇస్తూ మన జీవితాన్ని ఎల్లప్పుడూ సజీవంగా ఉంచుతుంది. ఉదాహరణకు, సొలొమోను దేవుని నుండి అద్భుతమైన జ్ఞానాన్ని పొందుకున్నాడు. అతని నోటి నుండి వచ్చిన ఉపదేశాలు, సామెతలు కేవలం ఇజ్రాయేలీయులకే కాదు, ప్రపంచ దేశాలన్నింటికీ ఒక జీవపు ఊటలా మారాయి. అతని వివేకవంతమైన మాటలు వినడానికి, జీవితంలో సరైన ఆలోచనలు తెలుసుకోవడానికి భూమి నలుమూలల నుండి జనులు వచ్చేవారు. షేబదేశపు రాణి వంటి గొప్ప పాలకులు సైతం సొలొమోను ఉపదేశాన్ని విని ఆశ్చర్యపోయారు. అతని జ్ఞానోపదేశం ప్రజల మనస్సుల్లోని సందిగ్ధతలను, దాహాన్ని తీర్చి వారి జీవితాలను సరైన మార్గంలో నడిపించింది. అలాగే ప్రారంభ సంఘాలలో అనేక రకాల గందరగోళాలు, తప్పుడు బోధలు, విశ్వాసుల మధ్య గొడవలు జరిగినప్పుడు అపోస్తలుడైన పౌలు దేవుని జ్ఞానంతో నిండిన ఉపదేశాలను పత్రికల రూపంలో సంఘాలకు అందించాడు. తిమోతి, తీతు వంటి యవ్వన సేవకులకు మరియు అనేక సంఘాలకు పౌలు ఇచ్చిన ఉపదేశాలు వారి ఆత్మీయ దాహాన్ని తీర్చడమే కాకుండా వారిలో నూతన ఉత్సాహాన్ని నింపాయి. ఆ జ్ఞానోపదేశాలు నేటికి 2000 సంవత్సరాల తర్వాత కూడా మన ఆత్మలను బ్రతికించే జీవపు ఊటగానే నిలిచి ఉన్నాయి. ప్రియులారా, బైబిల్ వాక్యం సెలవిస్తున్న సత్యం ఇదే. జ్ఞానులైన దైవజనుల ద్వారా, దేవుని లేఖనాల ద్వారా మనకు లభించే ఉపదేశం ఎప్పటికీ ఎండిపోని జీవపు ఊట. లోకపు ఆలోచనలు మనల్ని అలసిపోయేలా చేయవచ్చు, కానీ దైవ జ్ఞానంతో కూడిన ఉపదేశాన్ని ఎవరైతే తమ హృదయంలో భద్రంగా ఉంచుకుంటారో వారి జీవితాలు ఎల్లప్పుడూ ఆత్మీయ పచ్చదనంతో సజీవంగా ఉంటాయి. రెండవదిగా, అది మరణ పాశములో నుండి విడిపించును అని ఉంది. లోకంలో అపవాది లేదా దుష్టత్వం అనేది మనకు తెలియకుండానే మరణ పాశములు వేసి ఉంచుతుంది. అనగా మరణపు ఉచ్చులు లేదా ప్రమాదకరమైన అడ్డదారులు వేసి ఉంచుతుంది. తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు స్నేహాలు లేదా వివేకం లేని ఆలోచనల వల్ల మనుషులు ఆ ఉచ్చులలో చిక్కుకుంటారు. అయితే జ్ఞానుల ఉపదేశాన్ని విని దానికి లోబడే వ్యక్తి ఆ ప్రమాదాలను ముందుగానే గుర్తించగలుగుతాడు. ఆ జ్ఞానమే అతనిని ఆ ఉచ్చులలో పడకుండా విడిపించి ఒక గొప్ప రక్షణ కవచంలా కాపాడుతుంది. ఉదాహరణకు, రాజైన యాబీను, అతని సేనాధిపతి అయిన సిసెరా 900 ఇనుపరథాలతో ఇజ్రాయేలీయులను 20 ఏళ్లు దారుణంగా హింసించారు. ఇజ్రాయేల్ సేనాధిపతి అయిన బారాక్ శత్రువుల బలగాన్ని చూసి భయపడి ఏం చేయాలో తెలియక ఒక రకమైన అపనమ్మకం, ఓటమి అనే మానసిక ఉచ్చులో చిక్కుకుపోయాడు. ఆ సమయంలో దేవుని జ్ఞానము కలిగిన ప్రవక్తిని దెబోరా అతనిని పిలిపించి జ్ఞానోపదేశం చేసింది. దేవుడు నీకు తోడయ్యున్నాడు, నువ్వు సైన్యంతో తాబోరు కొండకు వెళ్ళు, దేవుడి శత్రువులను నీ చేతికి అప్పగిస్తాడు అని దేవుని వాక్యాన్ని ధైర్యంగా ఉపదేశించింది. బారాకు ఆ జ్ఞానోపదేశాన్ని తృణీకరించకుండా ఆమెను కూడా తనతో యుద్ధానికి రమ్మని కోరి ఆ మాటకు లోబడ్డాడు. ఫలితంగా శత్రువుల చేతిలో చావాల్సిన ఇజ్రాయెల్ సైన్యం ఘోరమైన మరణపాశం నుండి తప్పించబడమే కాకుండా సీసెరా సైన్యంపై అఖండ విజయాన్ని సాధించింది. అలాగే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి దూరమై అష్తారోతు, బాలు వంటి అన్య దేవతలను పూజిస్తూ ఆత్మీయంగా పతనమైపోయారు. ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని ఫిలిష్తీయులు వారిపై దండెత్తి వారిని పూర్తిగా నాశనం చేయడానికి చుట్టుముట్టారు. అది ఇజ్రాయేలీల పాలిట ఒక పెద్ద మరణపు ఉచ్చు. ఆ సమయంలో సమూయేలు ప్రవక్త ప్రజలందరినీ మిస్పాలో కూర్చి ఒక జ్ఞానోపదేశం చేశాడు. మీరు పూర్ణ హృదయముతో యెహోవా వైపు తిరిగినట్లయితే, అన్య దేవతలను మీ మధ్య నుండి తీసివేసి ఆయనను మాత్రమే సేవించినట్లయితే దేవుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తాడు అని హితవు పలికాడు. ఇజ్రాయేలీయులు ఆ ఉపదేశాన్ని విని తమ పాపాలను ఒప్పుకొని దేవునికి మొరపెట్టారు. ఫలితంగా
ఆ రోజే దేవుడు ఫిలిష్తీయులపైన పెద్ద ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేశాడు. శత్రువుల కత్తికి బలి కావాల్సిన ఇజ్రాయేలు సైన్యం ప్రవక్త ఇచ్చిన ఆ ఒక్క జ్ఞానోపదేశానికి లోబడడం వల్ల మహామరణ పాశం నుండి రక్షించబడింది. ప్రియులారా, బైబిల్ వాక్యం స్పష్టం చేస్తున్న పరమార్థం ఇదే. లోకంలో అపవాది మనకు తెలియకుండానే తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, ఆత్మీయ బలహీనతలు అనే మరణపాశములను సిద్ధపరుస్తాడు. మన సొంత తెలివితో ఆ ఉచ్చులను గుర్తించడం లేదా వాటి నుండి తప్పించుకోవడం అసాధ్యం. అయితే దేవుని వాక్యం అనే జ్ఞానోపదేశాన్ని హృదయంలో ఉంచుకొని దానికి లోబడే వ్యక్తికి ఆ ఉపదేశమే ఒక అద్భుతమైన రక్షణ కవచంగా మారుతుంది. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ద్వారా మీరు పొందుకుంటున్న ఉపదేశం మీ జీవితానికి ఒక జీవపు ఊట లాంటిది. ఇది మీ ఆలోచనలను ఎల్లప్పుడూ నూతనంగా ఉంచుతుంది. అంతేకాదు, లౌకిక ప్రపంచంలో కెరీర్ లేదా వృత్తిపరంగా ఎదురయ్యే ఎన్నో తెలియని నష్టాల నుండి, పొరపాట్ల నుండి దేవుని జ్ఞానం మిమ్మల్ని ఎల్లప్పుడూ ముందుగానే హెచ్చరించి కాపాడుతుంది. మీరు దేవుని ఆలోచన చొప్పున నడుచుకుంటున్నారు కాబట్టి మీ అడుగులు ఎన్నటికీ జారవు. దేవుడు తన జ్ఞానోపదేశమును మీ హృదయంలో జీవపు ఊటగా నిరంతరము ప్రవహింపజేయునుగాక. లోకపు సమస్త కపటపు ఉచ్చుల నుండి, నష్టముల నుండి దేవుడు మిమ్మల్ని తప్పించి భద్రపరచునుగాక. మీ ఆలోచనలు, మీ చేతి పనులు దైవిక రక్షణలో వర్ధిల్లునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట అని, అది మరణపాశములలో నుండి విడిపించునని, ఈ లోకంలో మేము నడిచే మార్గంలో ఎన్నో తెలియని ప్రమాదాలు, ఉచ్చులు ఉంటాయి, కానీ వాటి నుండి తప్పించుకొని క్షేమంగా ముందుకు సాగడానికి నీవు మాకు జ్ఞానుల ఉపదేశము అనే ఒక గొప్ప ఆయుధాన్ని అనుగ్రహించావని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, లోకపు ఆలోచనలు మమ్మల్ని అలసిపోయేలా చేయవచ్చు, కానీ నీ జ్ఞానంతో కూడిన ఉపదేశాన్ని మేము స్వీకరిస్తే అవి జీవితాన్ని ఎల్లప్పుడూ ఆత్మీయ పచ్చదనంతో సజీవంగా ఉంచుతాయి గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా వ్యక్తిగత జీవితంలోనూ, మా కుటుంబంలోనూ, మా వృత్తిపరమైన బాధ్యతలలోనూ ఎల్లప్పుడూ నీ లేఖనాల ద్వారాను, దైవజనుల ద్వారాను మాకు లభించే జ్ఞానయుక్తమైన ఉపదేశాలకు లోబడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, లోకంలో అపవాది మాకు తెలియకుండానే పన్నే తొందరపాటు నిర్ణయాలు, తప్పుడు స్నేహాలు, ఆత్మీయ బలహీనతలు అనే కపటపు ఉచ్చులలో మేము చిక్కుకుపోకుండా, అలాగే మా సొంత తెలివిని ఆధారం చేసుకొని మరణపు అడ్డదారుల్లోకి వెళ్లకుండా నీ జ్ఞానోపదేశము మాకు ఒక గొప్ప ముందస్తు హెచ్చరికగా, రక్షణ కవచంగా ఉండి మమ్మల్ని కాపాడినట్లు కృపచూపమని ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో నీ దైవిక జ్ఞానాన్ని జీవపు ఊటగా నిరంతరము ప్రవహింపజేసి, దెబోరా, సమూయేలుల మాట విన్న విశ్వాసుల వలె వారిని సమస్త మరణపాశముల నుండి, నష్టముల నుండి తప్పించి వారి చేతి పనులను నీ దైవిక రక్షణలో దినదినాభివృద్ధి చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.